నిజమద్దమా? రియల్ హెయిర్. శాండీ గారు, మీరు ఇండస్ట్రీలో కానీ లైఫ్ లో కానీ మీ పేరెంట్స్ తర్వాత మీరు ఎక్కువగా నమ్మేది ఎవరిని? అంటే ఎక్కువ నమ్మేది గుడ్డిగా మీరు నమ్మేది ఎవరిని? పేరెంట్స్ తర్వాత అంటే ఎవరు లేరు యాక్చువల్గా. పేరెంట్స్ ఫస్ట్. వాళ్ళ తర్వాత అంటే ఇంక ఎవరు లేరు. అరవింద్ తెలుసు కదా బ్రదర్, వాడిని నమ్ముతాను. ఈజ్ గుడ్ సజెషన్. నాకు ప్రతి దాంట్లో సజెషన్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా ఇస్తాను, నమ్మరా అని? లేదు, దాని ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు కదా. ఇప్పుడు మీరు రోజు ఇస్తారు, రేపు మీరు ఇయర్ కావచ్చు. ఇస్తాను, నాకు మెసేజ్ అయితే రిప్లై ఇస్తా, చెప్తా. అట్లా సజెషన్ ఇవ్వడం వేరు. సజెషన్ ఫాలో అయ్యి అది సక్సెస్ అయితే ఆ సజెషన్ వేరు ఉంటుంది. అది చాలా టైమ్స్ సక్సెస్ వరకు వెళ్ళింది కాబట్టి సో ఐ బిలీవ్ హిమ్. లైఫ్ లో ఎప్పుడన్నా ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నారా? ఏ విషయంలో? ఈ ఇంటర్వ్యూ అనుకుండా ఏదన్నా ఈ పని చేయకుండా బాగుండని ఒక్కసారి అయితే అనిపించింది. ఆర్టిస్ట్ కాకుండా బాగుండు అనిపించింది. ఎందుకు? ఎందుకంటే ఒక రోజు ఒక షూట్, దాని తర్వాత రోడ్ పైన బస్ స్టాండ్లో వదిలేశారు మాకు. అప్పుడు అర్ధరాత్రి 2 ఏమవుతుంది. అప్పుడు బస్సులు కూడా ఉండవు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఫుడ్ ఉండదు, ఆటోలు ఉండవు, కార్లు ఉండవు, అప్పుడు ర్యాపిడో లేదు, ఏది లేదు. మేము ఒక పల్లెటూరులో షూట్ చేసి వచ్చినాం. నరకం అనిపించింది. ఆకలి అవుతుంది, వాటర్ అంటే కొనుక్కోవడానికి వాటర్ లేదు. అది విలేజ్ లైక్ బస్ స్టాప్ అనుకో. ఎందుకు అవసరమా మనకెందుకు, చదువుకొని మనం కూడా ఇది చేయొచ్చుగా అనిపించింది. కానీ ఇన్ని చేస్తేనే కదా ఏదో ఒక రోజు వేస్తాను, మళ్ళీ నాది నేనే సర్ది చెప్పుకొని అట్లా అలాంటి టైమ్స్ కొన్ని జరిగినాయి. అప్పుడు అనిపించేది కాకుండా అయిపో అట్లీస్ట్ ఎందుకురా భయ్ అనిపించింది. మీకు తెలుస్తుంది కదా మీరు ఏది ఎక్కువ బాగా యాక్టింగ్ చేయగలరు, డాన్స్ చేయగలరు? మీరు రెండిట్లో యాక్టింగ్ బాగా చేస్తారా, డాన్స్ బాగా చేస్తారా? యాక్టింగ్ డాన్స్ రెండు ఈక్వల్ గా చేస్తాను నేను. అంటే ఒకేసారి 2 పడవల మీద కాలేస్తానంటారా? 2 పడవలు కాదు, డాన్స్ అంటే యాక్టింగ్ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది. సరే, మీ ఫేస్ లో ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, కెమెరా చూసి యాక్టింగ్ అనుకోని ఒక డైలాగ్ ఏదైనా మూవీది. మీరు చెప్పండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు ఇష్టం. ఇప్పుడు ఎన్టీఆర్ డాన్స్ ఇష్టం, అల్లు అర్జున్ స్టైల్ ఇష్టం, మహేష్ బాబు. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, మీరు ఏం తింటారంటే నేను బిర్యానీ ఇష్టం, చికెన్ ఇష్టం అంటారు కదా, మనం ఒకటే చూస్ చేసుకోవాలి. ఫుడ్ అది లోపలికి పోతుంది, ఫుడ్ అది డైజెషన్ కావాలి. ఇది లుక్ అది స్క్రీన్ కి సంబంధించింది కదా, చూసే వివాదాస్పదానికి చోటు చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. ఓకే, సో పుష్ప మూవీ లేదంటే డైరెక్ట్ చెప్పండి. యాక్టింగ్ పుష్ప అంటే నవ్వుతున్నారు అట్లా సీరియస్ గా, కళ్ళల్లో అది చూస్తే నాకు చూస్తే నవ్వు వస్తుందా? హ్యాపీ ఫీల్ ఉంది. సరే చూడకండి కొంతసేపు, చాలా కోపంగా ఉగ్రతతో మీ కళ్ళల్లో యాక్టింగ్ మొత్తం కనిపించాలి. ఇప్పుడు కెమెరా చూసే పుష్ప అంటే ఫైర్ అనుకున్నావు, ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ చూసారా? అది టేక్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ తగ్గేదేలే. ఇలా చెప్పాలని మాకు తెలియదండి. ఓకే, ఏదన్నా హీరోని చూసి అనవసరంగా వీడు హీరో ఎలా అయ్యారు అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే వాళ్ళు ఆ స్టేజ్ వరకు వచ్చినంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అంతవరకైతే ఇప్పుడు నువ్వైనా ఏదైనా నేను మనం చూసి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. మనం మంచిగా చేసినా కామెంట్ చేస్తారు, చెడు చేసినా కామెంట్ చేస్తారు. మీకు వచ్చిన బ్యాడ్ కమెంట్స్ ఎప్పుడైనా? నా కలర్ గురించి, ఓకే, నా కలర్ డిస్క్రిమినేషన్, ఇట్స్ నాట్ గుడ్. ఏంటి అబ్బాయిలు కూడా కలర్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్, ఎందుకు చూడరండి. స్క్రీన్ కావాల్సింది కలర్, ఇంకా ఏమంటారు పర్సనాలిటీ. మరి అట్లయితే రజనీకాంత్ ఏమనుకోవాలి, ధనుష్ ఏమనుకోవాలి చెప్పండి. ఇప్పుడు అందుకే నేను కూడా ఏమనుకోలేదు. మరి అది సరే, ఫీల్ అయ్యారు ఎప్పుడైనా ఆ విషయంలో? ఫీల్ కాలేదు, ఫీల్ అయ్యేలా చేశారు. అయ్యేలా చేశారు. ఎలా చేశారంటే అక్కడ దాకా వెళ్ళి అక్కడే ఏమంటారు క్యాన్సిల్ చేయడం, కానీ షూట్ ఒప్పుకొని షూట్ ఓకే అని చేసి అన్ని చేసి మళ్ళీ ఏమంటారు గాసిప్స్ విని ఏ అబ్బాయి ఎందుకు సన్న ఉన్నాడు, కలర్ తక్కువ ఉన్నాడు, వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు లేరా అన్నట్టు అప్పుడు ఫీల్ అండి. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళకి ఓకే, దే ఆర్ ఫైన్. విన్న వాళ్ళని బట్టి డిసైడ్ అవుతారు, ఇట్స్ నాట్ గుడ్. మీరు ఎప్పుడైనా ఎవరినైనా నమ్మి మోసపోయారా ఫ్రెండ్స్ని? నేను ఎక్కువ నమ్మి మోసపోవడానికి లేదు, ఎందుకంటే నేను జెన్యున్గా ఉంటా. జెన్యున్ అయ్యే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ లాంగ్ లాస్టింగ్ చేసుకుంటా. సో నాకు నమ్మడాలు మోసపోవడాలు లేదు. సో హైదరాబాద్లో లవర్స్ ఎట్లా ఉన్నారు, అమ్మాయిలు ఎట్లా ఉన్నారు, సో లవ్ స్టోరీస్ ఎట్లా ఉన్నాయి, చూస్తారు ఇవన్నీ మీరు? చూస్తాను. నా లైవ్లో కూడా నేను 2 days బ్యాక్ మన మ్యూచువల్ మీటెడ్ కృష్ణకాంత్ పార్క్ కదా, కృష్ణకాంత్ పార్క్లోనే నేను రీల్ చేయడానికి వెళ్ళాను. యాక్చువల్గా వేరే ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్ళిన, రీల్ ప్రమోషన్కి. అవి చేస్తుంటే నార్మల్గా నా సాంగ్ కూడా రీల్స్ చేస్తున్నా. నా ముందు ఒక అంటే లవర్స్ దే ఆర్ ఇన్ ద చెట్టు కింద దే ఆర్ అండర్ ద చెట్టు.
కింద డౌన్ చెట్టు డౌన్ చెట్టు కింద ఉన్నారు. మేము అక్కడ రీల్ చేస్తున్నాం కనిపిస్తున్నాం కదా, కొంచెం కూడా షేమ్లెస్ లేకుండా వాళ్ళు అసలు కదలట్లేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. అసలు ఏంది సమాజం ఏమైపోతుంది, ఈ అమ్మాయిలకు ఫ్యామిలీ గుర్తు రావట్లేదా, వీళ్ళకి ఏం గుర్తు రావట్లేదా, బాధ అనిపించింది. అంటే ఓకే దగ్గరికి వెళ్ళి బాధగా ఉంది ఇట్లా చెప్పడానికి ఆప్షన్ లేదు. నేను టీనేజ్, ఇప్పుడు నా ఇష్టం బై నా లవ్ నాకు ఎవరు అనట్లేదు, నువ్వు ఎవరు రావడానికంటే హూ ఐ యామ్ టు ఆస్క్. సో లవర్స్ పార్క్ వెళ్ళేది అందుకంటారా? అందుకే కావచ్చు మేబీ. అంటే మీరు ఎందుకు వెళ్ళారు? నేను రీల్ చేయడానికి మెన్షన్ చేసిన కదా, లేదు కావాలంటే ఆ రీల్ చేసింది కూడా పోస్ట్ చేసింది చూపిస్తాను. మీరు ఎప్పుడైనా అమ్మాయిలతో పార్కులకి అట్లా పబ్బులకి తిరిగారా? షూటింగ్ పర్పస్ లో వెళ్ళాను. షూటింగ్ కాకుండా లేదు నార్మల్గా వెళ్ళాలి. షూటింగ్ పర్పస్ నే పబ్ షూట్ చేశాను, పార్క్ లో షూట్ చేశాను. నార్మల్గా ఎక్కువ వెళ్ళాను బయటకి. వెళ్ళడం అంటే బర్త్డే పార్టీస్ ఇట్లా అకేషన్స్ బట్టి అంతే. అంటే లవర్స్ చూస్తే మీకేం చలనం రాదా? అంటే ఉడుకు రక్తం ఉడకదా? నేను ఉడుకు రక్తం ఉడికింది అదే చెప్తున్నా కదా, నాకు నచ్చలేదు. ఆడ నచ్చలేదంటే మీరు పోర్షన్ తెచ్చు నేను అబ్బాయిని నేను ఒక అమ్మాయిని పడే లవ్ చేయాలి అట్లా ఏముండదా? అవసరం లేదా నాకు, ఏమంటారు అంత చేసుకొని అంత అనుభవించాలని లేదు నాకు. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకంటూ కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. అవి నేను ఫుల్ఫిల్ చేసుకున్నాక 100% నా వెనుక కావాలనుకున్న వాళ్ళు వస్తారు. నేను కావాలనుకుంటా అది కూడా, అది నా ఎయిమ్. అంటే నేను ఇప్పుడే అమ్మాయిని పట్టుకొని లవ్కి పోయి లస్ట్కి పోయి నేను నాశనం అయ్యి నేను చూస్తున్నా కాబట్టి నాకు అర్థం అనుకుంటున్నాను. అంటే నాకంటే ఒక పర్స్పెక్టివ్ లైన్ ఉంది, అది నేను ఫాలో అవుతాను. మీరు ఇంగ్లీష్ మీడియం అండి? లేదు తెలుగు మొత్తం ఇంగ్లీష్ లో చెప్తుంటే ఎక్కువగా నాకు అంత రాదు, అందుకే. సో ఇంగ్లీష్ మీడియమే బట్ వస్తుంది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్. మా ఆడియన్స్ కి అంత రాదండి. తమిళ్ వచ్చా మీకు? అర్థమైంది. సో తమిళ్లో నన్ను ఏమైనా తిట్టాలంటే ఏం తిడతారు? అంటే అర్థం కాదు కదా ఎట్లనో. సరే నన్ను తిట్టద్దు కానీ అర్థమైంది అని చెప్పా నేను. వద్దులేండి అసలు ఏం వద్దు. సో మీకు పెద్ద మూవీలో ఆఫర్ కావాలా, ఆ మూవీ చేస్తారా, లేకపోతే హెయిర్ గుండు కొట్టించుకోవాలి? రెండిట్లో రెండే ఆప్షన్స్. ఏం చేస్తారు? పెద్ద మూవీలో గుండు కొట్టించుకుంటారు, నో ప్రాబ్లం. హెయిర్ అంతా తీయించుకుంటారు. జీవితంలో జుట్టు ఒక్క ఇంటికి కూడా పెరుగుద్ది కదా, అది అనుకోండి. ఇంకా నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఇంతవరకు ఈ హెయిర్ కూడా ఉంచుకుంది కూడా స్క్రీన్ కోసమే కదా. సో స్క్రీన్ మీద హెయిర్ వద్దంటున్నారు అప్పుడు నో ప్రాబ్లం చేస్తా అంటున్నా కదా. ఇప్పుడు నా పేరు అయితే తెలుసు కదా, నా మొహం అయితే తెలుసు కదా. హెయిర్ పోతుంది, విగ్ పెట్టరు కదా, విగ్ పెట్టుకోనికి లేదా, నాకు రింగ్ల హెయిర్ విగ్ దొరకదు కదా. బట్ నేననే వాడిని కనబడతాను కదా మనిషిని. నా పేరు స్క్రీన్ మీద వస్తుంది, నా ఫేస్ స్క్రీన్ మీద వస్తుంది. అంటే ఇప్పటివరకు అయితే వచ్చింది, అన్ని వదిలేసుకొని అయితే దానికోసమే కదా. మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.